నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రెసెంట్ ఏపీ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఈ నేపథ్యంలో అమరావతిలో ORR కి సంబంధించిన భూసేకరణ పరుగులు పెడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గెజెట్ విడుదల చేయబోతుంది. మరి ఇప్పుడు అమరావతి రూపురేఖలు ఎలా మారబోతున్నాయి ఈ ORR వల్ల అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ CS రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అమరావతిలో ఇప్పుడు ORR కి సంబంధించి భూసేకరణ పరుగులు పెడుతుంది. చాలా ఫాస్ట్ గా సేకరణ అనేది అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్రం సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఒక గెజెట్ విడుదల చేయబోతున్నారు. సో దీని గురించి ఒకసారి చెప్పండి. అమరావతి ORR పరుగు పెడుతుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఇమీడియట్ గా దానికి గెజెట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. జనరల్ గా DPR తయారు చేయటం, మళ్ళా కేంద్రాన్ని పంపించడం, కేంద్రం గెజెట్ ఇవ్వటం, మళ్ళీ భూసేకరణ తీసుకోవటం, ఇవన్నీ కూడా కొంత డిలే ప్రాసెస్. కానీ అమరావతి ORR విషయంలో చాలా స్పీడ్ గా వర్క్ జరుగుతుంది, పేపర్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇక గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు భూసేకరణ ప్రారంభం కాబోతుంది. నిన్న నెల్లూరు జిల్లా వెళ్ళినటువంటి లోకేష్ గారు కూడా అదే చెప్పారు. ఫుల్ సపోర్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో. మీకు ఎలాంటి డోకా లేదు, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 100% సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా అనుకున్న రీతిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ORRకి సంబంధించి కూడా గెజెట్ రేపో ఎల్లుండి రాబోతుంది. ఈ ORR 190 కిలోమీటర్లు, అమరావతి చుట్టూ 190 కిలోమీటర్లు, ఈ పరిధిలో 6 లేన్ల రోడ్డు ORR. ఇది అమరావతి రూపురేఖల్ని కంప్లీట్ మార్చేసింది. మళ్ళా ఆ ORRకి ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్ ORRకి, అలాగే అమరావతి ORRకి ఎక్స్ప్రెస్ వే. ఇక మీరు హైదరాబాద్ లో ఉన్న అమరావతిలో ఉన్నట్టే, అమరావతిలో ఉన్న హైదరాబాద్ లో ఉన్నట్టే, 1 అవర్ జర్నీ, ఓన్లీ 1 అవర్ జర్నీ. ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు. దానికి కూడా మళ్ళీ ఏంటి, AI రోడ్లు, కొత్త టెక్నాలజీ AI వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా AI రోడ్లని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ హైవేలో. కాబట్టి 1 అవర్, జస్ట్ 1 అవర్లో మీరు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళచ్చు, అమరావతి నుంచి హైదరాబాద్ రావచ్చు. అంటే పోను 1 అవర్, రాను 1 అవర్, 2 అవర్స్. ఇప్పుడు మనకి హైటెక్ సిటీ రావాలంటే బాచుపల్లి నుంచి 3 అవర్స్ పడుతుంది మార్నింగ్ ట్రాఫిక్ లో. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనం ఊహించినటువంటి విధంగా అభివృద్ధి జరగబోతుంది. అక్కడ భూసేకరణకు సంబంధించి పల్నాడు జిల్లాలో మొత్తం మండలాలు, 2 మండలాల్లో 16 గ్రామాల్లో ఏమో భూసేకరణ చేయడానికి గెజెట్ కూడా ప్రకటించబోతున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా రాబోతుంది పేపర్లలో కూడా. సో కాబట్టి ఇదంతా చూస్తుంటే అమరావతిని ఎవరు ఆపలేరు. నాకు గుర్తున్నంత వరకు సుజనా చౌదరి గారు చెప్పేవాళ్ళు, ఇప్పుడు 2019-24 మధ్యలో అమరావతి పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నటువంటి టైంలో 1 ఇంచు కూడా కదిలించలేరు అమరావతిని ఎవరు కూడా అని చెప్పి చెప్తుండేవాళ్ళు, ధైర్యం చెప్తున్నారు అందరికి, అమరావతి రైతులకి. బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద దానికి కట్టుబడి ఉన్నాం, ఇవన్నీ చెప్తున్నారు కానీ బట్ నమ్మకం లేదు. ఎందుకంటే 3 రాజధానుల ప్రతిపాదన అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాని మీద ఆయన వైజాగ్లో రిషికొండను కట్టుకున్నారు, అక్కడి నుంచి పరిపాలన చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అమరావతి పని అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. కానీ అమరావతి అనేది దేవతల రాజధాని, దాన్ని ఎవరు కదిలించలేరు, 1 ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి ఆయన చెప్పారు. ఇది దేవతల రాజధాని అమరావతి అనేది. అమరావతి అనగానే పాజిటివ్ వ్యూస్ వస్తాయి. సరే, అది 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో ఏందో దాని దిష్టి అంతా పోయింది దాంతో అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజున 2014లో 2016లో రాజధాని అనౌన్స్ చేశారు. 2016 అప్పుడే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు. అప్పుడే ఆ శంకుస్థాపనే టైం కానీ ఆ శంకుస్థాపన చేసిన తీరు మీద అనేక రకాలుగా అనుమానం వ్యక్తం చేశారు చాలా మంది. సో దానికి తగిన విధంగానే అయింది. కానీ మళ్ళా దానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునర్నిర్మాణ శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్ని వర్షాలు పడినా, ఎన్ని ప్రత్యర్థి పార్టీల నుంచి ఆటంకాలు ఎదురైనా దాని నిర్మాణం మరింత వేగవంతం అవుతుంది. 2028 నాటికి రాజధాని ప్రాథమిక నిర్మాణం అయిపోతుంది అని చెప్పి అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలకు విలువైన టెండర్లు అయిపోయినాయి.
గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇంకెవరు ఆపలేరు దాన్ని. ఇప్పుడు దాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత క్యారిడార్లు, ఇవన్నీ రైల్వే క్యారిడార్లు, ఇవన్నీ ఇండియాలో అతి పెద్ద రైల్వే టెర్మినల్స్ వస్తున్నాయండి అమరావతిలో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియంస్ రాబోతున్నాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఉన్నటువంటి అంశాలు ఇవి. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాల్సిందల్లా ఏంటంటే 2029లో తప్పు చేయకుండా ఉంటే చాలు. 2019లో చేసినట్టు మిగతా అదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఓటేస్తే చాలు, గెలిపించుకుంటే చాలు అంతే. లేదా మీరు మళ్ళీ మేము 2019కి వెళ్తామని అంటే ఇక మర్చిపోవటమే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఓఆర్ఆర్ అంతే కదా. ఇప్పుడు ఓఆర్ఆర్ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం కావాలంటే అది ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తుంది రాష్ట్రానికి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు. కానీ గతంలో ఏం జరిగింది? రాష్ట్ర ప్రయోజనాల కోసం తిరిగిన వాళ్ళు ఉన్నారా, లేదంటే సొంత కేసుల కోసం తిరిగిన వాళ్ళు ఉన్నారా అనేది చర్చ జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు అది కాదు కదా. మీరు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చుకునే ప్రయత్నమే కదా. యాక్చువల్గా లోకేష్ గారు ఆ మధ్యకాలంలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, తర్వాత నిర్మలా సీతారామన్ గారిని, విదేశాంగ శాఖ మంత్రిని జయశంకర్ గారిని వీళ్ళు కలిసినప్పుడు ఈయనకి ఇంతమంది కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసమే కలుస్తున్నాడు, లిక్కర్ స్కామ్ కూడా బయటపడింది అని చెప్పేసి జనరల్ గా అనుకున్నారు అందరూ. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో వచ్చిన తర్వాత, ఒప్పందం కుదిరిన తర్వాత అనుకున్నారు, ఓహో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రుల్ని ఇన్నిసార్లు ఇంతమందిని కలిశారంటే కేవలం అక్కడ ఉండేటువంటి చట్టాలని మార్చి గూగుల్ కి అనుగుణంగా మార్చడానికి ఈ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన కారణంగానే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పి అర్థమైంది అందరికి. అప్పుడు దాకా ఏంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు ఈయన అని చెప్పి జనరల్ గా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఢిల్లీ వెళ్ళారంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి వెళ్తున్నారని చెప్పి భావించాలి. అలాగే లండన్ వెళ్ళినా, లేదా దావోస్ వెళ్ళినా, లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక ఇండస్ట్రీ కోసం అక్కడ లైజనింగ్ చేసి వాళ్ళని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని వివరించి తీసుకురావడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మళ్ళా మీరు 2019 లాగా చేస్తే అది కూర్చున్నటువంటి కొమ్మని మీరే నరుక్కున్నట్టు అవుతుంది అనేది అర్థమవుతుంది 2019 సిచ్యువేషన్ చూస్తే. సో ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రాబోతుంది. పల్నాడులో 2 మండలాల్లో 12 గ్రామాల పరిధిలో ఈ భూసేకరణ చేయబోతున్నారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి గెజెట్ రాబోతుంది. టోటల్ గా చూస్తే అమరావతి ఓఆర్ఆర్ 6 వరుసలతో 190 కిలోమీటర్లు నిర్మించబోతున్నారు. చెన్నై ఓఆర్ఆర్ లో తెనాలి సమీపంలో నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వరకు 17.5 కిలోమీటర్లు ఒక లింక్ రోడ్డు. అలాగే నారాకోడు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్లు మరొక లింక్ రోడ్డు. అలాగే ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 23 మండలాల్లోని 121 గ్రామాల్లో భూసేకరణ చేయబోతున్నారు. ఇక గెజెట్ కూడా ఇవ్వబోతున్నారు. సర్వే నెంబర్లు, ఏ సర్వే నెంబర్లు ఎంత తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. ఈ 3D నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు దీనికి, ప్రాజెక్టు మొత్తానికి. ఈ నిధులు ఆల్రెడీ మంజూరు చేస్తారు. ఆల్రెడీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉంది, అది గడ్కరీ గారి ఆధ్వర్యంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలంటే అది గడ్కరీ గారు ఇమీడియట్గా, అసలు 2 ఆలోచనలు లేకుండా ఇమీడియట్గా స్పాట్లో శాంక్షన్ చేస్తారు ఆయన. అందుకే ఇప్పుడు దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది విజయవాడలో, అప్పట్లో ఇమీడియట్గా వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు అడగంగానే. అలాగే ఓఆర్ఆర్ ప్రాజెక్టు కీలకమైన 3A ప్రతిపాదనలు ఇవి ఉన్నాయి. కాకపోతే కృష్ణా జిల్లాలో కొన్ని ప్రతిపాదనలు అవన్నీ కొద్దిగా లేట్ అవుతున్నాయి. అవి కూడా స్పీడప్ అయితే కనుక అనుకున్న టైంకి కారిడార్లతో సహా ఓఆర్ఆర్ కంప్లీట్ అయిపోయి అమరావతి మరో హైదరాబాద్ లాగా కనిపించడానికి ఖచ్చితంగా 2028 నాటికి సిద్ధమవుతుందని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.